ఒరే డోరేమాన్ చించాన్ ఈ రోజేరా మనకి వినాయకుడు నిమజ్జనం. అవును మామయ్య, ఈ రోజే పద వెళ్దాం, నిమజ్జనం చేద్దాం. ఈ రోజు మాత్రం ధూమ్ధామే, కానీ ఎంతైనా బాధేస్తుంది మామయ్య. దేనికి రా చించాన్, బాధ ఎందుకు వేస్తుంది నీకు? ఏంటో మామయ్య, గణేశుడు పోతుండంటే ఎలాగో ఉంది. అవునరా చించాన్, నిజమే. గణేశుడు వెళ్తుండంటే ఏదో అలా అనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టుగా అలా అనిపిస్తుంది నాకు గినక. అవును మామయ్య, నాకు చాలా ఏడుపు వస్తుంది, కానీ ఏం చేస్తాను చెప్పండి. 9 రోజులకి నిమజ్జనం చేయాల్సిందే కదా ఎలాగైనా. అవును, 9 రోజుల తర్వాతకి నిమజ్జనం చేయాల్సిందే, ఇంకేం చేయగలుగుతాం మనం. మామయ్య లాస్ట్ రోజైనా గట్టిగా డాన్స్ లేసేద్దాం ఇంకా. అవునరా చించాన్, గట్టిగా డాన్స్ లేద్దాం. ఈ రోజు మాత్రం డీజే. రే నిజమే, డాన్సులు అంటే గుర్తుకొచ్చింది, ఈసారి మనం పెద్ద ట్రక్ తీసుకుని వద్దాం. అరే షిన్చాన్, డోరేమాన్ ఏంట్రా ఇంకా లిటిల్ సింగం వీళ్ళందరూ ఎవరు రాలేదు? నాకేం తెలుసు, ఎందుకలా నన్ను అడుగుతావు? ఏంట్రా ఏమందిరా డోరేమాన్ ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఏం లేదు మామయ్య, వినాయకుడు వెళ్తుండు కదా, అందుకే బాధ అనిపిస్తుంది, అందుకే అలా మాట్లాడా. సర్లేలే కానీ మన వాళ్ళందరినీ రమ్మని వాట్సాప్ లో మెసేజ్ పెడతా. మామయ్య వాళ్ళందరినీ పిలువు, మంచిగా డాన్స్ లేసానికి. షిన్చాన్ పిలుస్తున్నారా, వెయిట్ చేయి ఒక్క నిమిషం. వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అందరూ వస్తున్నారంటలే. మరి షిన్చాన్ వాళ్ళు వచ్చేలోపట నువ్వేరా వినాయకుడు ట్రక్ మంచి నీట్ గా కడిగేది. అబ్బాయి ఏంటి మామయ్య, ఇప్పుడు నేనేంటి అంత పెద్ద ట్రక్ కడగాల? మరి ఎందుకురా నేను చెప్పంగా నువ్వు నేనొస్తా అన్నావు? అయ్యో మామయ్య, నా బుద్ధి తక్కువే అన్నా, ఇప్పుడు ఏంటి దానికని ఎంత పెద్ద పని నాకు అప్ప చెప్తావా? ఏట్రా షిన్చాన్, అది పెద్ద పనా? నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడైతే పొద్దున్నే లేచి వినాయకుడి నిమజ్జనం చెప్పంగానే వెళ్ళి ట్రాక్టర్ ట్రక్ కడిగేసి నీట్ గా పూలమాలతో డెకరేషన్ చేసి మామిడాకులు కట్టి కుంకుమ పసుపు అన్ని పెట్టి తీసుకొచ్చేది. ఇప్పుడేట్రా నువ్వు కడగరా అంటే అమ్మ మావయ్య నా వల్లే అని అంటే ఎందుకు రా షిన్చాన్? మామయ్య ఏదో మామయ్య, అప్పుడు అంటే మీరు చేశారు, ఇప్పుడు నేను ఎక్కడ చేయని చెప్పు. ఇదిగోరా వచ్చేసాం, ఇక్కడ మన ట్రక్ ఉన్నది. అబ్బా ఇప్పుడు ఈ ట్రక్ ఎక్కడుందో ఏంటో. ఇదిగో ఇతనేనా మన ట్రక్ ఓనరు? ఎవరు? అదిగోరా షిన్చాన్, మన ట్రక్ అక్కడే ఉంది. అమ్మ మామయ్య, ఇదేంటి ఇంత పెద్ద ట్రాలీ ట్రక్? అవునరా షిన్చాన్, పెద్ద ట్రాలీ ట్రక్. ఒక్క నిమిషం సైడ్ కి పార్క్ చేద్దాం కార్ని. ఇప్పుడు దిగరా షిన్చాన్, ఇంకా పోదాం మనం తొందరగా. అయ్యో బాబు, ఇప్పుడు దీన్ని అంతా కడిగేసరికి ఏ రోజు అయిపోయిందో ఏంటో. తొందరగా వచ్చి ఎక్కరా. మామయ్య వస్తున్నా. మామయ్య ఇంత పెద్ద ట్రక్ నేను అడిగిలే కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఏంట్రా షిన్చాన్, ఎక్కడికి దీన్ని తీసుకెళ్లేది? ఏదో ఒక వాషింగ్ పాయింట్ కి తీసుకెళ్ళు. అబ్బో మామయ్య, ఎక్కడికి తీసుకొచ్చావు అడవిలోకి? రే షిన్చాన్, అడవిలోకి కాదురా, సముద్రం దగ్గర ఉండే నది దగ్గరికి తీసుకొచ్చా. ఏది మామయ్య? అయ్యో మామయ్య, ఎంత పెద్ద నది, వామ్మో, అందులో మన లారీ మునిగిపోయిద్దేమో. రే షిన్చాన్, ఏం మునిగిపోదులేరా, ఈ ట్రై మామే ఉంది కదా. ఏమో మామయ్య, నువ్వు ఉన్నావని చెప్పి వచ్చా, అనవసరంగా వచ్చా నీతోనే. అసలు అక్కడ ఉన్నా అయిపోయేదే, రేపులు ఎవరో దద్దొచ్చును తినుకుంటూ కూర్చునేటోని. మరి దోలగాడివి ఎందుకురా వచ్చింది నాతోని? ఆ డౌరమాన నోవితాగాడు వచ్చేటోడుగా. మొత్తం అప్పు అయిపోయిందిలే మామ, ఏదో కక్కుర్తిపడి వచ్చా. ఇదిగోరా షిన్చాన్, ఇదిగో ఇక్కడ మనం కడగాల్సింది లారీని. అయ్యే మామయ్య, ఈ గిద్దటి నీళ్ళేనా? నేను ఇందాకేదో అనుకున్నాలే. ఏదో అనుకోవడం అంటే ఏంట్రా? అంటే సముద్రంలో తీసుకుపోతావేమో అనుకొని భయపడ్డా. ఏంట్రా షిన్చాన్, సముద్రంలోకా? ఇదిగో ఇప్పుడు తీసుకెళ్తున్నాగా, నీట్ గా దీన్ని కడగాలి. ఇప్పుడు ఆగరా షిన్చాన్, ఇక్కడ పక్క కాపుతున్నా, ఇప్పుడు నువ్వే కడగాల్సింది దీన్ని నీట్ గా. మామయ్య నా వల్ల కాదు, నేను ఎలా కడగను? మరి సముద్రం గిముద్రం కాస్త తక్కువ మాట్లాడొచ్చు కదరా రోజు. ఏదో మామయ్య, నిన్ను చూసి అలవాటు చేసుకున్నాలే. నువ్వు బాగా మాటలు నేర్చేసావురా షిన్చాన్. అమ్మయ్య ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు దీన్ని నీట్ గా కడగాలి. రే వాటర్ నీట్ గా కడగాలరా దీన్ని. నా వల్ల కాదు, ఇంకా బైక్ ఎక్కేస్తున్నా. నీ వల్ల ఏమైతే సర్లే, నేను సముద్రంలోకి తీసుకెళ్తా చూడు ఇప్పుడు. ఇంకా మామయ్య జాగ్రత్త మామయ్య, నీళ్ళలో మునిగింది అనుకో లారీ. అసలుకే మనం బయట గినక రాలేము నీళ్ళల్లో, కాబట్టి నాకు అసలుకే ఈత గినక రాదు. ఏం భయపడమాకరా షిన్చాన్, నేను ఉన్నా కదా, నీట్ గా తీసుకెళ్తాలే. అద్ది ఇగో ఇలా కడిగేయాలి, అద్ది సూపర్ గా కడిగి. మామయ్య నువ్వు తోపు మామయ్య, బల్లే కడిగేసావు ఒక్క దెబ్బలో. మరి ఏమనుకున్నావు ట్రై మామయ్య అంటే ఇప్పుడు చిన్నగా పైకి ఎక్కడమే. అయ్యో బాబో, ఇప్పుడు ఇంత పైకి ఎక్కిద్దో ఎక్కదో బండి. ఏం పర్వాలేదు మామయ్య, నువ్వు ఎక్కిగలుగుతావు, ఎక్కి. నీకు ఇప్పుడు ఎక్కి అంటావు, తర్వాత కొంటావు. అద్దె వచ్చేసాం ఇక్కడికి. అమ్మయ్య, ఒక్క నిమిషం ఆగు, చూద్దాం అటు ఇటు. పదండి ఇంకా వెళ్ళిపోదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒరే షిన్చాన్, ఫైనల్ గా వచ్చేసాం రా వినాయకుడి దగ్గరికి. అది మనం ఎవరెవరు వచ్చారు ఇక్కడ? లిటిల్ సింగం, అలాగే ఎవరు ఇంకా? అరే పత్తులోనే ఇంక వచ్చేసాడు రా. అరే బాపురే, ఇంకేంటి మరి ఎంజాయ్ పండుగ ఈసారి. అరే పత్తులోనయ్య, ఏంటి మోటు అన్నయ్య రాలేదా? ఏం చెప్పాలి ట్రై, మోటుగాడు సమోసాల కరువులో రానిక రాలేదు వినాయకుడి దగ్గరికి. అవునా? ఏం కాదులే. ఒరే పింఛాన్, ఎలా ఉన్నావు? బాగున్నావా? వాంబో, వీడికి మాత్రం నేను బానే ఉన్నాలే కానీ. ఓకే డీజే ఆడాం, అలాగే చోటా భీమ్ గిరితో వచ్చాడు. ఓకే ఇదిగో మన ట్రాలీ ట్రక్ ఇదే ఈ రోజు మన ఫైనల్ రోజు, లాస్ట్ రోజు. ఇంకా దేవుడికి అయితే ఒకసారి దండం పెట్టుకుందాం. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే గైస్, ఈ రోజు అయితే మన నిమజ్జనం అయితే చేసేద్దాం. ఇంకేం చేస్తాం,
అరే షిన్చాన్ ఎవరెవరికి బాధ చేస్తుంది చెప్పండి రా. ఓ మావయ్య నాకు ఎక్కువ బాధ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టావు, కాసన్ని రోజులు ఉంచుకున్నావు వినాయకుడిని. ఏంట్రా అరే అలా కాదురా, 9వ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందేరా. ఓకే మీరైతే ట్రక్ ఎక్కి డాన్స్ లేయండి, నేనైతే ఇక వినాయకుడిని అయితే ట్రక్కులోకి ఎక్కేద్దాం, ఊరేగింపుకి అయితే వెళ్ళిపోదాం. మామయ్య సరే సరే పెళ్లి టైం డాన్స్లు. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన గణేషుని అయితే ఎక్కించాం. అలాగే ఓ అమ్మ డీజే ఏంటి ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఓకే మనం తొందరగా అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. అండ్ గైస్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది. అండ్ డీజే వాడు ఏంటి అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు, నాకు తెలిసి కింద డౌన్ కదా అందుకని వెళ్తున్నావో. ఓకే మరి మనమైతే స్లో చేయమని చెప్దాం. అండ్ గైస్ అందరూ జేబులో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పేసేయండి. లెట్స్ గో. గణేశుడు ఇంత పెద్ద ట్రక్ ఇంత పెద్ద సెట్ ఏమన్నారా, నిమజ్జనం మామూలు చేయకూడదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा. ఓకే గాయ్స్ చూస్తున్నారు కదా, మన లిటిల్ సింగం అలాగే డోరేమాన్ నోబితా అందరైతే గట్టిగా డాన్స్ అయితే వేస్తుర్రు. మరి డీజే సప్పులతో అయితే వెళ్తుంది అనమాట నిమజ్జనానికి. నాకు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి కదా రేపు పొద్దున అయిపోవచ్చు. మరి అసలుకే సముద్రంలో కదా నిమజ్జనం చేసేది. మనం క్రేన్ గినకైతే పిలిచాం, మరి క్రేన్ వస్తుందో రాదో తెలియదు. అండ్ గైస్ మనం అయితే అండ్ ఇంకా కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు జై శ్రీ గణేష్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే డీజే చూడండి, డీజే సప్పులతో గట్టిగా అయితే వెళ్ళిపోతున్నాం మనం అయితే. ఓకే మరి చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏం చేస్తాం చెప్పండి గైస్, ఇంత చిన్నగా అయితే వెళ్తున్నాం మనం, చాలా అంటే చాలా చిన్నగా. కానీ డీజే ట్రక్ మాత్రం ఈసారి దిగట్లేదు, పోయినసారి లాగా కాస్త గట్టిగా చెప్పేద్దాం కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మామయ్య పెద్ద గణపతి మందే, నిమజ్జనం మందే. ఏ బల్లే బల్లే. గైస్ ఇక ఫైనల్ గా అయితే వచ్చేసాం మన సముద్రం దగ్గరికి అయితే. అండ్ మన డీజే ట్రక్ అయితే కనుక వెళ్ళిపోయాడు, తనకి ఏదో పని ఉందని చెప్పి. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, వెళ్ళి నిమజ్జనం అయితే చేద్దాం. అలాగే క్రేన్ ఆయన కనుకైతే ఫోన్ చేసి చెప్పండి, ఆయన కనుక రావట్లేదంట. మనం ఏదైనా బోట్ చూసి బోట్ లో వినాయకుని పెట్టుకుని వెళ్ళిపోవడమే, అంతకు మించి మనం ఏం చేయలేమన్నమాట. ఈ షిన్చాన్ డోరేమాన్ వీళ్ళందరూ అయితే ఎగురుతూనే ఎవరు. ఏరా షిన్చాన్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ గణపతి పెట్టావు, నిమజ్జనానికైనా మాత్రం ఎగరాలి, లేకపోతే ఎలా చెప్పు. అవునవునరా నిజమే, గట్టిగా ఎగరాలి ఈసారి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ #బాయ్ బాయ్ గణేష్ అని చెప్పైతే కామెంట్ చేయండి. ఇదిగోండి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈసారి గణేష్ వీడియోస్ మీకు ఎలా అనిపించినా కనుక కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సారి కనుక మనం గణేషుని పెడదాం.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన గణేష్ అయితే ఈ బోట్ మీద అయితే పట్టాడనమాట. గట్టిగా అయితే తాళ్ళు పెట్టి అయితే కట్టేసాం మనం. ఇప్పుడైతే సముద్రంలోకి వెళ్ళిపోదాం అనమాట. చిన్నగా అయితే వెళ్తున్నాం కానీ గైస్ బోట్ మాత్రం ఒకటే జంపుల మీద జంపులు ఇస్తుంది. అయ్యయ్యో గణేశుడు ఎక్కడ కింద పడతాడని చెప్పి చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. ఇప్పటిదాకా అయితే ఏం కింద పడట్లేదు. ఈ సంవత్సరం గణేశుడు మరికొద్ది క్షణాల్లో అయితే నిమజ్జనం అయితే కాబోతుందన్నమాట. మన గణేశుడు అయితే కించాన్ డోరేమాన్ వాళ్ళందరూ అయితే అక్కడే పెట్టాయి. ఎందుకంటే చిన్నపిల్లలు సముద్రానికి వస్తే వాళ్ళు సముద్రంలో తప్పిపోతారని చెప్పి మునిగిపోతారు. ఇదిగోండి ఇంకా ఫైనల్ గా అయితే మనం గణేశుడిని నిమజ్జనం అయితే చేయబోతున్నాం అనమాట. అదిగోండి వెళ్ళిపోయాడు నీళ్ళకి అయితే. ఇప్పుడు ఒకసారి దునికైతే చూద్దాం నీళ్ళలో ఎక్కడికి వెళ్ళాడు. అదిగోండి మన గణేష్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరైతే జై గణేష్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే కొట్టండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. మళ్ళీ బాయ్ బాయ్.